నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి PVSB రాజు ఆధ్వర్యంలో మంగళవారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ బి పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి న్యాయవాదులకు సంబంధించిన న్యాయబద్ధమైన ప్రత్యేకమైన రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రాయితీలకు న్యాయపరంగా వర్తింపజేసేలా కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఆమెకు అందజేశారు. రాజమండ్రి నుంచి ఈ రోజున రాజమండ్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి న్యాయవాదులు ఏదైతే అమరావతి హైకోర్టులో ఉన్న ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ అయిన శ్రీమతి బి పద్మావతి గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే న్యాయవాదులు ఎదుర్కొంటున్నారో న్యాయవాదుల రక్షణ కొరకు ఏదైతే ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని, మరియు మిగతా జూనియర్ న్యాయవాదులకు 15,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వమని, మరియు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయాలయాల్లో వాదిస్తున్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆరోగ్య బీమా ఉన్నదో దాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ సగమును న్యాయవాదులు సగం వేసుకుంటున్నారు. దాన్ని మొత్తం పూర్తిగా గవర్నమెంటే భరించి 50 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసామని, మరియు ఒక అంశం ఏంటయ్యా అంటే ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయమని, అనేక న్యాయాలయాల్లో చేస్తున్న న్యాయవాదులకు వారికి నివాసించడానికి సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపు ఇళ్లను ఇమ్మని, మరి ఒక అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఏదైతే అడ్వకేట్స్ కి వెల్ఫేర్ ఫండ్ని ఇస్తున్నారో దాన్ని ఇప్పుడు ఇస్తున్న 9 లక్షల వెల్ఫేర్ని 25 లక్షల రూపాయలకి చేయమని తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఈ రోజున అమరావతిలోని స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు శ్రీ పద్మావతి గారికి ఇచ్చి వినతి పత్రం ఏర్పాటు చేయడం జరిగింది.